నమస్కారం. సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మార్గదర్శి కేసులో అంతిమ విజయం న్యాయానిదే. ఉండవల్లి పిటిషన్ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు. మార్గదర్శిపై చందాదారుల్లో అచంచల విశ్వాసం, ఆర్థికంగా అండగా నిలుస్తోందని కితాబు. పోక్సో కేసుల్ని సీఎం స్థాయిలో సమీక్షించాలన్న అమిత్ షా. రాష్ట్రాలు సహకరిస్తే డ్రగ్స్ సమస్యను పారదోలవచ్చని స్పష్టీకరణ. భూ ఆక్రమణ కేసులో వైసీపీ నేత భూమన విచారణ. 3 గంటలు ప్రశ్నించినా సమాధానం ఇవ్వకుండా దాటవేత. విద్యార్థులకు చిన్నప్పటి నుంచే నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్న నీతి ఆయోగ్. పాఠశాల నుంచే వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టాలని నివేదిక.